తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటి రేగ మండలంలోని చింతపల్లి గ్రామంలో పర్యటించి మత్స్యకారులు స్థానిక ప్రజలతో మంత్రి కొండపల్లి మమేకమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని, ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారని, అధికారులకు అన్ని విధాలుగా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. చింతపల్లి గ్రామంలో మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, వికలాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి అత్యవసరమైన వైద్య సదుపాయాలు, ఆహారం అందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విద్యుత్ శాఖ, విపత్తు నిర్వహణ బృందాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కూలిపోయిన విద్యుత్ స్తంభాలు పునరుద్ధరించి పడిపోయిన చెట్లను తొలగించాలని సూచించారు. నేను అన్నాను పోనీ అక్కడ మనకి దాంట్లో కూడా ఫారెస్ట్ 25 అంటున్నారు వాళ్ళు నార్మ్ ప్రకారం 25 అంటున్నారు. అది ఆల్రెడీ మనం పైకి తీసుకెళ్ళి చెప్పామండి. మినిస్టర్ గారికి చెప్పానండి. అంటే అప్గ్రేడ్ కష్టపడుతున్నారండి. లేదు వస్తున్నది అప్పుడైతే 42 కోట్లకి మనం రివైజ్ చేసిన పంపించారు సార్, పంపించారు. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైల్ ఉంది.